ఇలా చూడు, వద్దంటే వద్దు వెళ్ళు అని 3 మాటలు ఇది ముగించవచ్చు. అట్ ద సేమ్ టైం ఇది అబ్రప్ట్గా ఎండ్ చేయడం కరెక్ట్ కాదు. అందుకే కొంచెం బరువు అయినా చెప్తున్నాను. సార్, నేను చెప్పే ముందు నాకు విషయం చెప్పు. మీ ఊరంటే నీకు ఇష్టమా? సొంత ఊరు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. ప్రతి మనిషి పేరు మీద సొంత ఇల్లు ఉండకపోవచ్చు, సొంత పొలం ఉండకపోవచ్చు, కానీ సొంత ఊరు అయితే ఉంటుందండి. మీ ఊరి పేరు చెప్పగానే నీకు గుర్తొచ్చే ఫస్ట్ విషయం ఏంటి? రంగబలి సెంటర్. ఇప్పుడు నువ్వు ఒక పేరు చెప్పావే, ఆ సెంటర్గా పేరు ఎలా పడిందో తెలుసా నీకు? ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అంకుల్. నా ఊహ తెలిసిన తర్వాత నాకు భయంకరంగా గుర్తుండిపోయిన బెస్ట్ ఇన్సిడెంట్. రంగారెడ్డి అని ఒక పెద్ద రోడ్డు ఉండేవాడు. ఆయన రోజు రాత్రి ఆ సెంటర్లో వేసేసారు. ఎలా వేసారంటే తల నరిగితే ఆ పక్కన ఆర్చి తగిలి రక్తం అంతా ఏర్లే పారింది. చాలా వైలెంట్ మర్డర్ అంకుల్. ఇంకా రంగారెడ్డి మర్డర్ జరిగినప్పటి నుంచి ఆ సెంటర్కి రంగబల్లి అని పేరు వచ్చేసింది. ఇంకేం తెలుసు ఆయన గురించి? ఇంకేం తెలుసు అంటే ఆ మర్డర్ వల్లే ఆయన ఫేమస్ అని అనుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు ఏదైతే పేరు చెప్పావో ఆయన ఎవరో కాదు, మా నాన్న. మా నాన్నని చంపేశారు. ఆయన చేసింది మంచిగా చెడాన్ని పక్కన పెడితే మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. మా నాన్న పోయాక ఆయన తల నరికినోడిని నేను నరికి నా కుటుంబాన్ని రోడ్డు మీద తెచ్చేయాలని నేను అనుకోలేదు. ఆయన మార్గంలో నేను నడవాలని ఆయన కూడా కోరుకోలేదు. అదే ఊర్లో మా నాన్నకు జరిగింది మర్చిపోయి మామూలుగా బ్రతుకుదామని చాలా ప్రయత్నించాను. కానీ రోజుకు ఒకసారి ఇంట్లోంచి అడుగు బయట పెడితే ఆ మూల నుంచో ఈ మూల నుంచో ఏదో ఒక రకంగా సెంటర్ పేరు నా చెవున పడేది. ఆ పేరు విన్న ప్రతిసారి నాకు మా నాన్న గుర్తొచ్చేవాడు. ఆ మర్డర్ ఆ రోజుతో అయిపోయింది, కానీ ఆ పేరు రావణ కాష్టంలా అలాగే ఉండిపోయి నన్ను అక్కడ ఉండనివ్వలేదు. అందుకే ఆ పేరు నుండి ఆ ఊరు నుంచి దూరంగా వచ్చేసాను. ఆ ట్రామా నుండి బయటపడడానికి నాకు దొరికిన ఒకే ఒక్క సొల్యూషన్ నా కూతురు. అసలు ఇప్పటివరకు తనకి నాకు తను తప్ప ఎవరు లేరు. నేను ఏ ఊరికైతే తన్ని ఇస్తానో అదే ఊర్లో 2 సందుల పక్కన ఇల్లు తీసుకుని నా కూతురికి దగ్గరగా ఉండాలని ఒక తండ్రిగా నా కోరిక. ఇప్పుడు నా కూతురుని నీకిచ్చి నేను నీ ఊరికొచ్చి మళ్ళీ ఆ పేరు నా చెవున పడి నాలో నేను రగిలిపోయి ఐ హ్యావ్ బెటర్ ప్లాన్స్ ఇన్ లైఫ్. ఇందులో ఏముందిలే అని అనిపిస్తుందేమో. ఆ సెంటర్ మీకు జస్ట్ ఒక పేరు అయి ఉండొచ్చు, కానీ నాకు అదొక ఎమోషన్. ఇట్స్ వర్కింగ్ అంకుల్. ఐ మీన్ లైటర్ కాదు, మ్యారేజ్. అంకుల్, ఇప్పుడు నా ఊర్లో సారీ మన ఊర్లో ఆ సెంటర్ పేరుతోనే కదా ప్రాబ్లం. కన్ఫర్మ్గా చెప్తున్నా అంకుల్, ఆ పేరు నేను మార్చేస్తా. అంకుల్ మీరు ఉన్నప్పుడు అక్కడ మీ సర్కిల్ అంటే నాకు పెద్దగా ఐడియా లేదు, బట్ ఇప్పుడు మాత్రం మా ఊర్లో నా సర్కిల్ మాత్రం అబ్బో ఓ రేంజ్ అంకుల్. వదిలేయండి. ఇందాక మీరు ఒక చెప్తుంటే అబ్బో చాలా టెన్షన్ పడ్డా. ఊరిని మార్చాలా, ఊరి జనాలు మార్చాలా అని. ఆఫ్టర్ ఆల్ పేరు ఒకటే కదా అంకుల్. నాకు షర్టు మార్చినంత ఈజీ, మార్చేస్తాను. మీరు కంగారు పడద్దు అంకుల్. దానికోసం మీ హెల్త్, నాకు మీ కూతురుతో ఉన్న రిలేషను ఏది చెడగొట్టద్దు అంకుల్. ప్లీజ్ అంకుల్. సారీ, అర్థం చేసుకోండి. పేరు మార్చిన తర్వాత మిమ్మల్ని మీ పుట్టింటికి, మీ కూతురిని వాళ్ళ అత్తారింటికి దర్జాగా తీసుకెళ్తా. ఉంటాను అంకుల్. ఆ పంచేది వాళ్ళు కట్టుకొచ్చుంటే బాగుండు. ఈ గాలి, ఈ నేల, ఈ ఊరు సెలయేరు, నన్ను గంద నా వాళ్ళు నా రంగబలి సెంటర్.
సార్ రండి సార్. ఒక్క నిమిషం. అయ్యో ఇంకా రంగవల్లి సెంటర్ లోనే ఉన్నారా? బస్ వచ్చేసింది, తొందరగా వచ్చేయండి. సార్ పల్లీలు సార్ పల్లీలు 10 రూపాయలే సార్. ప్యాకెట్ 10 రూపాయలే సార్. పల్లీలు సార్ పల్లీలు తీసుకోండి సార్. సార్ పల్లీలు సార్ పల్లీలు సార్ పల్లీలు. అచ్చుడు రంగు బాల్ చూడు, రంగు బాల్స్ కదా. చూసుకోరా, మీదకి ఎక్కిచ్చేస్తావా? పోనీరా. ఏం చేస్తున్నాడు రాడు? కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నాడు రా. ఈ టైంలో ఏంట్రా మాకు ఇది? అసలు అర్ధరాత్రి బోల్డ్ పనులు ఉంటాయి నాకు. వస్తున్నాడు అడుగు. ఇలా ఎంతసేపు కూర్చుంటావురా? పర్లేదు, ఎంతసేపు అయినా కూర్చుందాం. రేయ్ జాగ్రత్తగా వినండి. ఇప్పుడు గుర్రం సెంటర్ నుంచి రంగబల్లి సెంటర్ మారినప్పుడు ఇప్పుడు రంగబల్లి సెంటర్ వేరే పేరు ఎందుకు మారదు? మారదు. హా, ఆ మర్డర్ జరగడం వల్లే కదరా ఆ పేరు. దానికంటే పెద్దగా వైలెంట్గా మనం ఏమన్నా ఇక్కడ సెంటర్లో ప్లాన్ చేసామనుకో ఆటోమేటిక్గా పేరు మారుద్ది కదా. అంటే ఇప్పుడు ఇంకో 2 పంటలు చేద్దామా? రేయ్ మర్డర్లే ఎందుకు లేరా, కానీ కొంచెం వైలెంట్గా ఉండాలరా. బాంబు పెట్టేద్దామా? లక్ష్మీ బాంబా? టైం బాంబు. ఒరే టైం అడిగితేనే చెప్పడం తెలీదు. చిన్న ముళ్ళు 6 పెద్ద ముళ్ళు 2 దగ్గర ఉందంటావు. నువ్వు టైం బాంబు పెడతావా? రేయ్, నాశనం కోరేదేదైనా నాకు వెన్నతో పెట్టిన విద్య. నన్ను నమ్మండి, ఐ కెన్ డూ ఇట్. రే బాంబు పెడితే జనాలు చచ్చిపోతారు, మనం దొరికిపోతాం రా. బాంబు మీద నీ పేరు రాస్తాం ఏంటి? రే బాంబు పేలద్ది, రంగపల్లి సెంటర్ కాస్త బాంబు కేంద్రం అని పేరు మారిపోద్ది. ఎలా ఉంది ఐడియా? బాగుంది. మరి బాంబు నీ దగ్గర ఇంతకన్నా మంచి ఐడియా ఉందా? సర్లేరా, కానీ ఎవరు లేని ఇలాంటి టైం చూసి పెడతాం. ఇప్పుడు అది కావాలంటే ఏం చేయాలి? గెటప్ మార్చాలి. లెట్స్ డూ ఇట్. చూడు ఎంత లూజుగా ఉన్నాయో. అందుకే కాంట్రాక్ట్ నాకు ఇమ్మన్నాను. ఇప్పుడు ఈ గెటప్లు అవసరమా? ఏం చేసినా డెడికేషన్తో చేయాలరా. చిన్నప్పటికే స్కూల్ కి యూనిఫామ్ కి ఎందుకని అడిగావా? లేదులే. వాట్ లాగా తింగే బాంబు అయిపోయిందని చెప్తున్నాను. ఇదేంట్రా పుచ్చకాయలా ఉంది, పేలుద్దంటావా? ఓసారి ట్రై చేద్దామా? ఎక్కడ ట్రై చేస్తే అక్కడ ఎవడ పెడతాడ్రా? క్లీన్ చేయడానికి నానా గెడ్డలు పెట్టుకోవాల్సి వచ్చింది. దగ్గర రాకని పేరుపోద్ది. ఎందుకు పిలిచబే? దీని సీక్రెట్ అక్కడ పెట్టడానికి ఒక బ్యాగ్ తెస్తాను. డోంట్ టచ్ ఇడియట్స్. ఏంట్రా బాబు? వీడు మనకు తెలియకుండా చాలా మెయింటైన్ చేస్తున్నాడు రా. అవునరా బాబు. ఒక్కసారి చూస్తే పోలా, ఒకసారి చూస్తే పోలా. అలాగే ఉంది. రే మన అందరు ఫోటోలు ఉన్నారా? అందులో ఫోటో లేదురా. నువ్వేం కంగారు పడకు, ఇప్పుడు జరుగుతుంది ఇదే. అందుకేనంటే ఓ పొద్దు నుంచి మెల్లగెత్తున్నాయి. మరి ఏం చేయమంటారా? అందరూ బాగుపడి నేను టార్చర్ పెడుతుంటే ఫ్రెండ్స్ చూడకుండా మావి కూడా పెట్టావు కదరా. ఎంత ఫ్రెండ్స్ అయినా మీరు బాగుపడి నాకు బాధే కదరా. ఏంట్రా అన్నా? ఎంటుకు నోట్లోకి వెళ్ళిపోయింది. పదండి బాంబు పెడతాం. గడ్డలు తీసేయండి, కుక్కలు కేసేస్తాయి. రే మీ బాబు షాప్ కట్ట ఏంటి? లాస్ట్ బస్ వచ్చిందా? ఇంకా రాలేదురా. అయితే అది వచ్చే వరకు కట్టడు. అలానే మొక్కున్నాడేంటి? లేదురా, వెంకట్రావు ఉన్నాడు కదా, వాడు లాస్ట్ బస్కి వస్తాడనమాట. వాడు వచ్చి ఒక ఇన్సులిన్ బుడ్డి కొనుక్కుంటాడు.
వాడు ఒక్కొక్కసారి లేట్ అయ్యాడనుకో మా నాన్న వెయిట్ చేసి వాడికి కావాల్సింది ఇచ్చి అప్పుడు షాప్ కడతాడు. కొన్ని సార్లు రాత్రి 12 అవుద్దిరా ఇంటికి వచ్చేసరికి. ఈ లోపల బాంబు పేలిపోతారా? మరి ఇప్పుడు ఏం చెప్పంటారా? వాడు రావాలి కదా. రేపు బుడ్డిగాడు వస్తున్నాడు రా. వెళ్ళి పెట్టేద్దామా? ఇప్పుడు పెడితే పాంబెల్లో వెళ్ళిపోతాడు ఆడు. బాగున్నాయి. ఏం లేదురా, సెంటర్ లో బాంబు పెడుతున్నాం. ఊరుకోరా చమత్కారం నువ్వేంట్రా ఎక్కడి నుంచి వచ్చావు? ఇప్పుడే ప్యాకెట్లో 5,000 కొట్టాను రా. ఒక 5 నిమిషాలు సెంటర్ లోకి రాకూడదండి. గుమ్మడికాయ మీద సెల్ ఫోన్ ఎట్టారా? ఊరినే సరదాగా ఫోన్ పని చేసేస్తున్నాడు. బాంబు అయిపోయిందిరా. అయితే ఆఫ్ చేయి. నీ అబ్బా నేనేమో ఇందులో పిహెచ్డీ చేశానంటరా. బాంబు పెట్టే వరకే నాకు తెలుసు. ఇది అన్లాక్ చేయాలంటే వేరే డిపార్ట్మెంట్. త్వరగా ఏదో చేయండి రా, లేకపోతే బాంబు పేలిపోయి అక్కడ సెంటర్ పేరు వస్తుంది. ఒక నిమిషం బస్ వచ్చింది. ఈడేంట్రా అంత అయితే వెళ్తున్నాడు? ఈ లోపల బాంబు పేలిపోద్ది. గజ్జల్లో సెకండ్లు ఉన్నట్టు అలా నడుతాడేంట్రా? పేలిపోద్దా? క్లోజ్ చేశారా నాన్న? ఇంకా 2 నిమిషాలు ఉంది. పదండి. ఇలాంటి అంటే నాకు చాలా ఇష్టం రా. బాంబు కేంద్రం, బాంబు కేంద్రం. పెట్టేసా. కొంచెం కేమాయిపోతుంది కదరా. అలా వదిలేసొచ్చారా? వదిలించుకుందామని. పంపించేపుల్లో వెళ్తుందిరా. కరెక్ట్ గా 8 సెకండ్స్ లో పేరద్ది. 1 2 ఈ రంగబలి సెంటర్ లో ఒక మర్డర్ కూడా సంచలనం రేపింది. ఈ పేల్డ్ కి సంబంధించి సీసీటీవీ విజువల్ స్క్రీన్ పై చూడొచ్చు. ఈ ఘటన అర్ధరాత్రి జరగడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలియజేశారు. రేయ్, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈ న్యూస్ అర్జెంటుగా కంట్రోల్ అవ్వాలి. వాడు నీకు కరెక్ట్ ఏమో కానీ నాకైతే కరెక్ట్ కాదమ్మా. థ్యాంక్ యూ. ఇక నీ ఇష్టం. నీకు కావాలంటే హ్యాపీగా వెళ్ళు, పెళ్లి చేసి పంపిస్తాను. కానీ తన్ని నన్ను కానీ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసే విషయాల జోలికి మాత్రం రావద్దని చెప్పు ప్లీజ్. నీకేమైనా పిచ్చి పట్టిందా? నేనేం చేశాను? ఎందుకు మా నాన్నని ఇరిటేట్ చేస్తున్నా? నేను ఒక అబ్బాయిని కన్సిడర్ చేశాననగానే కనీసం పేరు కూడా అడగకుండా పెళ్లి వరకు ఆలోచించారు. మా నాన్న నా ఇష్టాలకు అంత వాల్యూ ఇస్తారు. అలాంటిది నేను కూడా ఆయన ఇష్టాలకు గౌరవం ఇవ్వాలి. ఆయనకి నచ్చడం పక్కన పెడితే కనీసం ఆయనకి నచ్చని పని చేయకుండా ఉంటే చాలు. సరే, నేను ఒక్కటే చెప్తున్నా, విను. శుభోదయం కాలనీ, రోడ్ నంబర్ 5, హౌస్ నంబర్ 89, గోపాలపట్నం. ఇది నా పర్మనెంట్ అడ్రస్. నాతో ఉండాలనుకున్నా, నన్ను కలవాలనుకున్నా ఇక్కడికి రా. ఇది సరిగ్గా పేర్లేదు. ఇంకా పెద్ద బాంబు పెడదామా? అవసరం లేదు, చాలా గట్టిగానే పేలింది. హలో, ఏంటి బాంబా? ఆ యదోముండా వాడి గురించి నన్ను అడక్కు. ఫోన్ పెట్టాయి. అందరూ నన్ను అదే అడుగుతున్నారు. తోడు దొంగలు కదా బాబాయ్. మార్కెట్లో కొత్త బ్రాండ్ వచ్చింది. ఒక్కో షీట్కి 100 రూపాయలు మిగులుతాయి. ఓ 2 బాక్సులు తెప్పించమంటే బాబాయ్, ఇది మినరల్ వాటరేనా? ఎరా, నువ్వు తాగా నీళ్లే మంచివా కాదని భయపడ్డావు. అలాంటిది జనాలు వేసుకునే మందుల పరిస్థితి ఏంటి? ఇంకోసారి ఇలాంటివి కనుక తీసుకొస్తే చంపేస్తాను. అది కాదు బాబాయ్. యదవని యదవ తీసేయ్. బిజినెస్ మైండ్ లేదు. ఇదే రే రారా, నీకు డయాలసిస్ చేయాలి.